బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తన గెలుపుకు దోహదపడుతుందని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోతే ఎంపీగా గెలిపించి ఈసారి ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే ₹1 నిధులు ఇవ్వకుండా కేవలం 100 రోజుల్లోనే కొడంగల్కు మాత్రం 4,000 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నారని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ బీజేపీలకి స్థానిక అభ్యర్థులు కరువయ్యారని అందుకే ఇతరులను తీసుకొచ్చి నిలబెట్టారంటున్న రాగిడి లక్ష్మారెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్. స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి మనతో ఉన్నారు. అసలు ఏ విధంగా ముందుకు పోతారో, ప్రచార పర్వం ఏ విధంగా ముందుకు కొనసాగుతుందో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకున్నాను. రాగిడి లక్ష్మారెడ్డి గారు చెప్పండి, మీరు మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అదైతే కేసీఆర్ కూడా అధికారికంగా ప్రకటించారు. తరువాయి ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది? మల్కాజ్గిరిలో పార్లమెంట్లో ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే మల్కాజ్గిరిలో ఏ డెవలప్మెంటే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడే, అలాగే మరి కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. దానికి నిదర్శనం ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో పార్లమెంట్లో 7 సెగ్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే ఈ 7 సెగ్మెంట్లను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ అభ్యర్థి దాన్ని దీవిస్తారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. కానీ 7 అసెంబ్లీ సీట్లు మీరు గెలిచినప్పటికీ గతంలో లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో రేవంత్ రెడ్డి ఆ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు అది ఆ సీటు గెలవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ప్రభావం చూపుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ సీటు, రాష్ట్ర కాంగ్రెస్ సీటు, ఒక రేవంత్ రెడ్డి సీటు కాదని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయనకే ప్రెస్టేజ్ సవాల్గా ఈ సీటు మారింది. ఈ నేపథ్యంలో మీ పోరాటం, మీ ఎన్నికల పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? మీరు అతి త్వరలో ప్రజలు నిర్ణయిస్తారు ఏందనేది. మరి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఆయన ఓడిపోతే మరి రేవంత్ రెడ్డి గారు నిజంగానే మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి వెళ్ళి ఎంపీగా గెలిచి పిసిసి అధ్యక్షులుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినరు. మరి మల్కాజ్గిరి ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మీది ప్రశ్నించే గొంతు కదా రేవంత్ రెడ్డి గారు, మీది ప్రశ్నించే గొంతు కదా. మరి మల్కాజ్గిరి ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మీరు మల్కాజ్గిరి ప్రజల గురించి ఏం చేశారు, ఏం పట్టించుకున్నారు, ఎప్పుడు వచ్చారు, ఏ కాన్స్టిట్యున్సీకి వచ్చారు, ఏ డెవలప్మెంట్ చేశారు అని చెప్పి మల్కాజ్గిరి ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఏ అంశాలు ఈరోజు ఎన్నికల ప్రచారంలోకి తీసుకెళ్తారు? మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళి ఎన్నికలలో తీసుకుపోవాల్సింది ప్రజలు చూసింది, ప్రజలు మొన్న మధ్యన ఆశీర్వదించింది. మొన్న మధ్యన ప్రజలు హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో ఆశీర్వదించిన విషయం అందరికీ తెలుసు. మా పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ మేము గెలవడం జరిగింది. 3,55,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల గురించి, అన్ని రకాల ప్రజల గురించి ఏ స్కీమ్సే కానీ తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ను డెవలప్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మరి ముందు ఉన్నది. అదే కాకుండా దేశంలోనే డెవలప్ అయ్యే సిటీలలో మన గ్రేటర్ హైదరాబాద్ ఉంది. దానికి గాను మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. ఇవాళ దేశంలోనే హైదరాబాద్ అంటే యువతకు ఒక ఆదర్శంగా నిలిచింది. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి రేపు నా గెలుపుకు దోహదపడతాయి. కాంగ్రెస్ బీజేపీలకు మల్కాజ్గిరికి ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మణ్ చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రాములు, 6 టీవీ న్యూస్, హైదరాబాద్.